ప్రతిధ్వనికి స్వాగతం. అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న పెట్రోల్ ధరల భారం చిన్న పరిశ్రమల్ని కుంగదీస్తోంది. రవాణా ఖర్చులు పెరిగిపోవడంతో పారిశ్రామిక ముడి పదార్థాల ధరలకు రెక్కలొచ్చాయి. నిర్వహణ వ్యయాలు పైపైకి ఎగబాకుతున్న పరిస్థితుల మధ్య తెలుగు రాష్ట్రాల్లో వేలాది చిన్న పరిశ్రమలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఫలితంగా లక్షలాది మంది చిరుద్యోగులు సకాలంలో జీతభత్యాలకు నోచుకొని దీనస్థితి నెలకొంది. ప్రత్యక్షంగా పరోక్షంగా పారిశ్రామిక ఉపాధి కల్పన రంగాల పాలిట గుదిబండలా మారిన పెట్రోల్ ధరల సమస్యకు పరిష్కారం ఏంటి? నానాటికి కుదేలవుతున్న ఎంఎస్ఎంఈ రంగాన్ని గట్టెక్కించే మార్గాలేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు వాసిరెడ్డి మురళీకృష్ణ, ఫ్యాప్సియా అధ్యక్షుడు, అనిల్ రెడ్డి వెన్నం, ప్లాస్టిక్ ఉత్పత్తిదారుల సంఘం దక్షిణ భారత ఉపాధ్యక్షుడు. ముందుగా మురళీకృష్ణ గారు, పెట్రోల్ ధరల పెరుగుదల కారణంగా ఎంఎస్ఎంఈ రంగంలో ఏ పరిశ్రమలపై భారం పడుతుందండి? పెట్రోల్ ధరల పెరుగుదల కారణంగా ఎంఎస్ఎంఈలో అన్ని రంగాలపైన కూడా ప్రభావం ఉందండి. ఎందుకంటే ఎంఎస్ఎంఈకి రవాణా చిన్న వస్తువుల రవాణా ముఖ్యమైనది. చిన్న వస్తువుల రవాణా చేయడానికి ఎప్పుడైతే ఈ డీజిల్ ధరలు ఇవన్నీ పెరిగినాయో నిర్వహణ వ్యయం పెరుగుతోంది, అట్లాగే ఉత్పాదక వ్యయం కూడా పెరుగుతూ ఉండటం వలన అన్ని రంగాల మీద పడింది. ఎక్కువగా నెగిటివ్ ఇంపాక్ట్ కనిపిస్తోంది పెట్రోకెమికల్స్ రంగం, కెమికల్స్, ఆ తర్వాత ఫ్యాబ్రికేషన్, వీటి మీద ఎక్కువగా అంటే అధిక భారం పడుతూ ఉందండి. అదేవిధంగా ఇప్పుడు బోట్స్ ఇలాంటివి చేసే కొన్ని పరిశ్రమలకైతే బోట్స్ చేయడానికి ఈరోజు 200% రేట్స్ పెరిగిపోయి ఉన్నాయన్నమాట. ప్రతి ఉత్పత్తిలోనూ కూడా నిర్వహణ వ్యయంతో పాటు ముడి పదార్థాల వ్యయం పెరిగిపోయింది. అదేవిధంగా ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతభత్యాలు కూడా పెంచవలసిన అవసరం వస్తుంది. వీటన్నిటి వలన కూడా ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చిన్న కాంట్రాక్టర్లు, ఎంఎస్ఎంఈ రంగంలో ఉన్న చిన్న కాంట్రాక్టర్లు ఎవరైతే డీజిల్ని ఫ్యూయల్గా వాడుకుంటారో వారి మీద ఇంకా ఎక్కువగా వ్యయం పడుతూ ఉందండి. ఓకే, అనిల్ రెడ్డి గారు, సార్, ఈ ప్లాస్టిక్ ఆధారిత పరిశ్రమల్లో ముడి పదార్థాల వినియోగంపై పెట్రోల్ ధరల ప్రభావం ఎలా ఉందండి? ప్లాస్టిక్ సంబంధించినప్పుడు చూసే వరకు ఏంటంటే ప్లాస్టిక్ ముడి సరుకు అనగానే క్రూడ్. సో ఆటోమేటిక్గా క్రూడ్ ఎప్పుడైతే మనకు ధర పెరుగుతుందో ఇదే లెవెల్గా మనకు ప్రైజింగ్ కూడా, రా మెటీరియల్ ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈరోజు గత 6 నెలల నుంచి మనం చూసినట్టయితే దగ్గర 60% నుంచి 75% వరకు రా మెటీరియల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యాయి. సో ఈ ఇంక్రీజ్ ఏదైతే అవుతుందో ఇమీడియట్గా స్మాల్ స్కేల్ సెక్టర్ దాన్ని ఆ లోడ్ను తీసుకునే అవకాశం ఉండదు. ఆ తర్వాత ఇమీడియట్గా కస్టమర్కు పాస్ ఆన్ చేసే అవకాశం కూడా ఉండదు. సో దీని మూలాన మనకు 2 విధాల ఎఫెక్ట్ వస్తుంది. ఒకటి, ఆర్డర్స్ కోల్పోవడంతో, రెండోది ఏం చేయలేకుండా, అంటే ఆల్మోస్ట్ ఒక లాక్డౌన్ మాదిరిలో ఉండిపోతున్నాం. మనము చూసినట్టయితే ఇదివరకు మనము సింగిల్ షిఫ్ట్ 3 షిఫ్ట్స్ చేసేవాళ్ళు దాని ప్రాసెస్ చూసినట్టయితే 3 షిఫ్ట్ చేసేవాళ్ళు ఈరోజు 1 షిఫ్ట్కు కుదుర్చుకున్నారు. సింగిల్ షిఫ్ట్, డబుల్ షిఫ్ట్ చేసేవాళ్ళు ఎవరు కూడా ఆ సింగిల్ షిఫ్ట్ కూడా నోచుకోలేకపోతున్నారు. కాబట్టి డెఫినెట్గా ఈ రా మెటీరియల్ ప్రైజెస్ ఏవైతే ఇంక్రీజ్ అవుతున్నాయో ఇది డైరెక్ట్గా లింక్ అవుతుంది పెట్రోలియం సంబంధించిన ప్రోడక్ట్స్ సంబంధించి. క్రూడ్ ఆయిల్ అనండి, లేకపోతే ఇంటర్నేషనల్ ప్రైజెస్ వేరియేషన్ కానివ్వండి, ఇవన్నిటి కూడా మనకు టోటల్గా డైరెక్ట్ లింక్ అనండి. ఇది ఎక్కడ కూడా మనకు అంటే ఇంటర్లింక్ కాకుండా డైరెక్ట్ స్ట్రేట్గా ఎఫెక్ట్ పడుతుంది దీని మీద. ఓకే సార్, అనిల్ రెడ్డి గారు, సార్, తెలుగు రాష్ట్రాల్లో ఎంఎస్ఎంఈల సంఖ్య ఎంత ఉందండి? ఇప్పుడు వాటి పరిస్థితి ఎలా ఉంది? మనం చూసినట్టయితే ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో దగ్గర 40,000 చిలుకు స్మాల్ స్కేల్ సెక్టర్ ఉంటుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్లో మనకు గత సంవత్సరం కోవిడ్ కన్నా బిఫోర్ వచ్చిన ఫిగర్స్ ప్రకారం చూస్తే దగ్గర 22 నుంచి 25,000 యూనిట్స్ కనిపిస్తాయి మనకు. ఈ లాస్ట్ 1 ఇయర్లో మనకు ఎక్కువ నెంబర్స్ రాలేదు. బట్ డెఫినెట్గా ఈ మధ్య కాలంలో కూడా యూనిట్స్ ఇంక్రీజ్ అయినాయి అనేది ఇనికిడి మాత్రం ఉంది, కానీ కరెక్ట్ ఫిగర్ మాత్రం రాలేదు. ఎట్ ఎనీ టేకెన్ పాయింట్ చూసినట్టయితే మనకు దగ్గర 2 రాష్ట్రాల్లో మనకు 70,000 చిలుకు మన ఎంఎస్ఎంఈ యూనిట్స్ కనిపిస్తాయి మనకు. ఓకే, మురళీకృష్ణ గారు, సార్, ఈ భారీ పరిశ్రమల ఆదాయాలు భారీగా కోతకు గురైన రెండో క్వార్టర్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి సార్ కోతకు గురైనట్లు.
ఇలాంటప్పుడు చిన్న కుటీర పరిశ్రమల ఆదాయాలకు అసలు భరోసా ఉందంటారు? చిన్న పరిశ్రమలు కోవిడ్ తర్వాత మరలా రీస్టార్ట్ ఎప్పుడైతే అయినాయో దగ్గరగా 25-30% పరిశ్రమలు మూతపడటం జరిగిందండి. ఇప్పుడు ఇంకో 25-30% పరిశ్రమలు అతి కష్టం మీద పరిశ్రమను నడుపుతూ వస్తున్నారు. ఏ టైంలో అయినా సరే కుప్పకూలే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే విధంగా నడిస్తే కనుక ఓవరాల్గా ఎంఎస్ఎంఈ సెక్టార్లో 60% పరిశ్రమల వరకు మూతపడిపోయే ప్రమాదం ఉంది. ఈ పరిశ్రమలు మూతపడటం అనేది జరిగితే కనుక దాని ఇంపాక్ట్ ఎకానమీ మీద కూడా ఉంటుందండి. ఎందుకంటే పూర్తిగా పరిశ్రమలన్నీ కూడా చిన్న చిన్న పరిశ్రమలు చాలా వరకు కూడా బ్యాంకు రుణాలు ఇలాంటివన్నీ తీసుకుని ఉంటారు, లేకపోతే ఇతరుల దగ్గర నుంచి రుణాలు తీసుకుని ఉంటారు, రా మెటీరియల్స్ ఇతరుల దగ్గర నుంచి రుణ ప్రాతిపదికన తెచ్చుకుంటూ ఉంటారు. ఇది జరిగినప్పుడు కొన్ని వేల మంది ఉద్యోగాలు కోల్పోవడంతో పాటు ఉపాధిని కోల్పోవడంతో పాటు ఆర్థిక రంగం సంక్షోభంలోకి నెట్టబడుతుందన్నది నా అభిప్రాయం అండి. అదే సార్, ఇప్పుడు ప్రధానంగా ఏ వర్గాలకు సంబంధించిన కుటీర పరిశ్రమలు ఈ పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి సార్? ఇప్పుడు ఇందాక అనిల్ రెడ్డి గారు చెప్పినట్టుగా ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ చాలా వరకు మనుగడ కష్టంగా ఉందండి. ప్లాస్టిక్ ఇండస్ట్రీ ఇంతకుముందు ఒక ప్యాకింగ్ సంబంధించిన బాటిల్ని 20 రూపాయలకి ఇచ్చిన బాటిల్ని ఈరోజు 30 రూపాయలు అంటే మార్కెట్ అబ్జర్వ్ చేయలేదండి. అదేవిధంగా ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్ ఆన్ ఆల్ ద కమోడిటీస్, ప్రతి ప్రోడక్ట్ మీద కూడా ఇండైరెక్ట్ ట్యాక్స్ లానే అవుతుందండి. ఎప్పుడైతే రవాణా రంగం ఛార్జీలు పెరుగుతూ ఉంటాయో, అదేవిధంగా ముడి పదార్థాల రేట్లు పెరుగుతూ ఉంటాయో, ప్రతి వస్తువుకి రేటు పెరిగిపోతూ ఉన్నప్పుడు ప్రతి రంగం మీద ఉంటుంది. ఎక్కువగా ఫ్యాబ్రికేషన్ రంగం లేదా గవర్నమెంట్ కాంట్రాక్ట్లు ఇలాంటివి ఉన్న రంగాల మీద బాగా ప్రభావం ఉంటుంది. ఎక్స్పోర్ట్స్ కూడా చాలా వరకు ఆగిపోయిన పరిస్థితి అండి. ఎందుకంటే ఓషన్ ఫ్రైట్ 4 రెట్లు పెరిగిపోయిన దీనిలో ఎక్స్పోర్ట్స్ కూడా చాలా వరకు ఆగిపోయినాయి. ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ ఆగిపోయి దేశీయంగా కూడా ఉత్పత్తుల్లో అమ్ముకోలేని పరిస్థితుల్లో, రా మెటీరియల్స్ అందని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇండస్ట్రీస్ మూతపడి ఉపాధి కోల్పోయే పరిస్థితి, అదేవిధంగా ఆర్థిక రంగం కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తూ ఉంటుందండి. ఓకే సార్, మురళీకృష్ణ గారు, ఈ పెట్రో రంగ పరిస్థితుల మీద పరోక్షంగా ఆధారపడ్డ పరిశ్రమలు ఏంటండి? ఇప్పుడు వాటికి జరుగుతున్న నష్టం ఏంటి అసలు? పెట్రో రంగం మీద పరోక్షంగా ఆధారపడి ఇప్పుడు పెట్రోకెమికల్స్ నుంచి వచ్చే పాలిమర్స్తోనే ప్లాస్టిక్ ఇండస్ట్రీ నడుస్తుందండి. అదేవిధంగా పాలిస్టర్ రెజిన్ తయారు చేసే ఇండస్ట్రీస్ నడుస్తాయండి. ఈ పాలిస్టర్ రెజిన్ నుంచి డోర్స్ తయారు చేసే ఇండస్ట్రీస్, బోట్స్ తయారు చేసే ఇండస్ట్రీస్ నడుస్తాయండి. వీటితో పాటు కెమికల్స్, పెయింట్స్, చిన్న చిన్న పెయింట్ ఇండస్ట్రీస్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా యాక్రిలిక్ పాలిమర్స్ వాడాలి. వాటన్నిటికీ కూడా రా మెటీరియల్స్ ఈ పెట్రోకెమికల్స్ నుంచి రావాల్సిన రా మెటీరియల్స్ ఉంటాయండి. ఈవెన్ చిన్న సబ్బు తయారీదారులు, షాంపూల తయారీదారులు, అదేవిధంగా ఈ మన ఈ గృహంలో వాడే చిన్న చిన్న వంటగదుల్లో వాడే వస్తువుల తయారీదారులు, అంటే ఈ క్లీనింగ్కి వాటికి వెజల్స్ ఇలాంటి వాటన్నిటికీ క్లీన్ చేయడానికి, లేకపోతే వాష్రూమ్స్ క్లీన్ చేయడానికి, వీటన్నిటికీ వాడే ఉత్పత్తులన్నిటి మీద కూడా ఈ ప్రభావం ఉంటుందండి. ఎందుకంటే వీటన్నిటికీ కూడా రా మెటీరియల్ పెట్రోకెమికల్స్ బై ప్రొడక్ట్స్గానే వస్తూ ఉంటాయండి. ఓకే ఓకే అనిల్ రెడ్డి గారు, సరే, ఈ పెట్రో ఆధారిత వస్తువుల ఉత్పత్తి విషయంలో పరిశ్రమల సామర్థ్యాలపై ఎలాంటి ప్రభావం పడుతుందండి? అసలు ఇంతవరకు జరిగిన నష్టం ఎంత? ఇప్పుడు గత 6 నెలల నుంచి మనం చూసినట్టయితే నార్మల్గా మనము ఫిబ్రవరి, మార్చ్ దగ్గర నుండి మనము ఈ ప్రోడక్ట్ ప్రైజెస్ స్లోగా డే బై డే వీక్లీ బేసిస్గా ఇంక్రీజ్ అవుతా పోతుంది. ఈ ఇంక్రీజ్ ఈరోజు ఆల్మోస్ట్ 60% ప్లస్, కొన్ని ప్రోడక్ట్స్ మీద 100% ప్లస్ ఇంక్రీజ్ అయింది. సో ఆటోమేటిక్గా టోటల్గా ఏదైతే ఉంటుందో ప్రతి ఇండస్ట్రీకి కూడా డెఫినెట్గా ఇది ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ముడి సరుకు ప్రైజింగ్ ఇంక్రీజ్ అయినప్పుడు అవుట్పుట్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఎందుకంటే బయట తీసుకునే వాళ్ళు ఎవరు తీసుకోవడం లేదు. రెండోది, రా మెటీరియల్ పర్చేజ్ చేసే కెపాసిటీ కూడా తగ్గుతుంది. మూడోది, ఇప్పుడున్న బ్యాంకింగ్ సంస్థ ఏదైతే ఉన్నదో ఇదివరకు ఉన్న వర్కింగ్ క్యాపిటల్ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రా మెటీరియల్ ప్రైస్ ఇంక్రీజ్ చేయడంతో మనం 50% కూడా యూటిలైజ్ చేయలేకపోతున్నాం. అంటే 100% ఫైనాన్స్ యూటిలైజ్ చేసుకుంటాము, కానీ రా మెటీరియల్ రిక్వైర్మెంట్లో 50% కూడా మనకు రావడం లేదు. కాబట్టి ఓవరాల్గా సైకిల్ చూసినట్టయితే ఈ ఎఫెక్ట్ ఎట్లుంటుందంటే టోటల్ సైకిల్ రాదు.
కాబట్టి ఈ మంత్ మనము ప్రొడక్షన్ ఎక్కడైతే బ్రేక్ అవుతుందో ఆటోమేటిక్గా దీనికి వచ్చే పేమెంట్ సైకిల్లో 45 డేస్ కానీ 60 డేస్ కానీ ఏదైతే ఉంటుందో దాని ఎఫెక్ట్ మనకు నెక్స్ట్ 45-60 డేస్లో ఎఫెక్ట్ అవుతుంది. సో మనకు ఎప్పుడైతే ఏప్రిల్ మేలో ఈ ప్రైజెస్ ఇంక్రీజ్ కావడం మొదలయ్యాయో ఈరోజు అంటే ఆల్మోస్ట్ మనం సెప్టెంబర్ అక్టోబర్ అయిపోయి నవంబర్లోకి వచ్చాము. సో ఈ సైకిల్ అనేది ఆల్రెడీ ఎఫెక్ట్ అయిపోయింది. అంటే టోటల్గా పేమెంట్స్ రావడం తక్కువైపోయాయి. అంటే హ్యాండ్ టు మౌత్ కూడా కాదు ఇప్పుడు. అంటే రేపు 7th శాలరీస్ ఇవ్వాలా, పండుగ 4th ఉంది కాబట్టి ఫస్ట్ వరకు శాలరీస్ ఇచ్చే అవకాశం ఉంది అంటే కూడా అట్లా చెప్పలేం మనము. ఈ మధ్యకాలంలో మనము వింటున్నాము గవర్నమెంట్ ఏజెన్సీస్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా శాలరీస్ ఏదో 10th 15th అలా వస్తుందని చెప్తున్నారు. సో మా పరిస్థితి కూడా ఇప్పుడు అలానే ఉంటుంది. 15th 28th కన్నా బిఫోర్ శాలరీస్ ఇచ్చే అవకాశం లేకుండా పోతుంది. దానికన్నా ముందు శాలరీస్ ఇచ్చే కన్నా ముందు 15th 28th వచ్చిందంటే స్టాట్యూటరీ పేమెంట్స్ ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా సైకిల్ స్టాట్యూటరీ పేమెంట్స్ ఇవ్వకుంటే దానికి వచ్చే ఇంప్లికేషన్స్, దానికి వచ్చిన నెగిటివ్ పాయింట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి అలా స్టాట్యూటరీ పేమెంట్స్ ఫస్ట్ ఇవ్వడానికి మొదలుపెట్టేది ఉంటే శాలరీస్ సెప్టెంబర్ మంత్ శాలరీస్ ఆల్మోస్ట్ మనము అక్టోబర్ ఎండింగ్కి ఇవ్వాల్సి వస్తుంది. సో అంటే 1 month మనకు డిలే అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ టోటల్ ఓవరాల్ ఎఫెక్ట్లో ఇక్కడ ఎఫెక్ట్ అయ్యేది స్మాల్ స్కేల్ సెక్టర్తో సహా ఎంప్లాయీస్ సంబంధించిన వేరే ఏరియాలో ఎవరైతే వర్క్ చేస్తుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న మన బాలనగర్ జీడిమట్ల ఏరియాలో చూసినట్టయితే, లేకపోతే బిహెచ్ఎల్ అన్ఎస్లరీ యూనిట్స్ చూసినట్టయితే డైలీ వేజెస్లో ఎవరైతే వర్క్ చేస్తుంటారో వీరెవరికి కూడా డైలీ వేజెస్లో జీతాలు ఇచ్చే అవకాశం లేకుండా పోతుంది. ఓకే సార్. ఓకే మురళీకృష్ణ గారు, సార్ రవాణా రంగంపై పడుతున్న భారంతో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంఎస్ఎంఈ విభాగానికి ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటండి? ప్రత్యక్షంగా ఎదురయ్యే ఇబ్బంది అండి, ఎంఎస్ఎంఈ రంగం చిన్న రవాణా సంస్థల మీద లేదా చిన్న ట్రాన్స్పోర్ట్ల మీద పూర్తిగా ఆధారపడి ఉంటామండి. మేము తెప్పించుకునే మెటీరియల్స్ కానీ ఇవన్నీ కూడా తక్కువగా ట్రాన్స్పోర్ట్స్లో తెప్పిస్తూ ఉన్నప్పుడు 2019 జనవరిలో 67 రూపాయలు ఉన్న డీజిల్ ఈరోజు 107 రూపాయల దగ్గరగా ఉన్నప్పుడు, అంటే దాదాపు 58% ఒక డీజిల్ మీదే రేటు పెరిగినప్పుడు రవాణా ఛార్జీలు కూడా అదే విధంగా పెరుగుతూ ఉంటాయి. రవాణా ఛార్జీలు పెరగడంతో పాటు ఈ రవాణాకు అనుకూల వాతావరణం కూడా తగ్గిపోతూ ఉంటుందండి. ఎందుకంటే రవాణా ఛార్జీలు అబ్నార్మల్గా పెరిగిపోవడంతో ఫ్లీట్ తగ్గించుకుంటున్నారు ట్రాన్స్పోర్టర్స్. ఆ ఫ్లీట్ తగ్గించుకోవడంతో పాటు ఎక్కడికక్కడ హమాలీ రేట్లు ఇలాంటివన్నీ కూడా పెరిగిపోయి 58% డీజిల్ రేటు పెరిగిన ఇంపాక్ట్ 100-110% ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరుగుతున్న ఇది కనిపిస్తోందండి. ఎంఎస్ఎంఈ రంగం తయారు చేసే ఉత్పత్తులు ఒక్కసారి మార్కెట్లో 100-150% కనుక రేటు పెంచితే ఆల్రెడీ కార్పొరేట్తో ఉన్న కాంపిటీషన్ తట్టుకోవటమే కష్టంగా ఉన్న టైంలో ఇంత రేటు పెంచి అమ్మటం అనేది చాలా క్లిష్టమైన పరిస్థితి అండి. దీనితో పాటు ఎంఎస్ఎంఈ రంగంలో పనిచేసే ఉద్యోగులందరూ కూడా ఏదర్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఆర్ ఓన్ ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడి ఉంటారు. వారికి కూడా వారి ఖర్చులు ఆటోమేటిక్గా 58% ఏదైతే డీజిల్ మీద పెరిగిందో అదేవిధంగా వారి ప్రతి ఖర్చుకి కూడా పెరుగుతూ ఉండటంతో వాళ్ళు ఉపాధి కోసం వేరే మార్గాలు వెతుక్కుంటూ ఉంటున్నారు. అంటే మాకు ఆల్రెడీ ఉద్యోగుల కొరత ఉంది. ఈ ఉన్న కొరతకి ఇంకా ఈ డీజిల్ రేట్లు లేదు పెట్రోల్ ఉత్పత్తుల రేట్లు పెరగటం అన్నది చాలా ఎక్కువ ఆజ్యం పోస్తున్నట్టుగా తయారైపోయిందండి. దీనివలన ఉత్పత్తి కోవిడ్ తర్వాత 60% 70% ఉత్పత్తులు ఏదైతే జరుగుతూ ఉన్నాయో ఆ ఉత్పత్తి 30% పెరిగిపోతుంది. అంటే ప్రొడక్టివిటీ పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది. ప్రొడక్టివిటీ తగ్గిపోయినప్పటికీ నిర్వహణ వ్యయాలు తగ్గవు కాబట్టి ఎప్పటికప్పుడు మా వర్కింగ్ క్యాపిటల్స్ తగ్గిపోతూ ఉంటాయి. అదేవిధంగా మా మీద రుణభారాలు పెరుగుతూ ఉంటాయి. వీటన్నిటి వలన పూర్తిగా పరిశ్రమను చేజార్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంటుందండి. ఓకే ఓకే అనిల్ రెడ్డి గారు, సార్ ఈ జింక్, అల్యూమినియం, స్టీల్ వంటి ముడి పదార్థాల ధరలకు రెక్కలొచ్చిన నేపథ్యంలో వాటి అనుబంధ పరిశ్రమలపై ఎంత మేరకు భారం పెరిగిందండి? రిటైల్ మార్కెట్పై పెరుగుతున్న ఒత్తిడి మాటేంటి? డెఫినెట్గా అండి, ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ ప్రోడక్ట్స్ మీరు ఏదైతే చెప్తున్నారో ఇవన్నీ కూడా డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఎక్కడనో కాడ రొటీన్గా యూటిలైజేషన్ అయ్యే ఇండస్ట్రీలో కానివ్వండి, లేకపోతే కామన్ యూటిలైజేషన్లో కానివ్వండి,
టోటల్గా ఆ ప్రైజింగ్ తోటి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ప్రతి సెక్టర్కి ఎఫెక్ట్ పడుతుంది ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసినట్టయితే ఆటో ఇండస్ట్రీ, తర్వాత వేరే కాపర్ ఇండస్ట్రీ మీద డిపెండ్ అయ్యే ఇండస్ట్రీ, తర్వాత ఇంకా వేరే ఇతర ఇండస్ట్రీస్ ఏవైతే స్టీల్ మీద డిపెండ్ అవుతుంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిందనండి మీరు. సో ఇవన్నీ కూడా డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఎక్కడనో ఒక ఇది ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంటుంది. ఇది మనకు చూసినట్టయితే పెట్రోల్ డీజిల్ కంపారిటివ్లో చూసినట్టయితే ఈ ప్రోడక్ట్స్ మీద ఇంకా చాలా ఎక్కువ ఇంక్రీజ్ అయ్యింది లాస్ట్ ఆల్మోస్ట్ 1 year నుంచి అబ్జర్వ్ చేసినట్టయితే. ఎప్పుడైతే లాక్డౌన్ ఆ టైంలో టోటల్ వారి సేల్స్ బంద్ అయిపోయిన తర్వాత చాలా మట్టుకు వారు ప్రొడక్షన్ బంద్ పెట్టారు. ఆ తర్వాత షార్టేజ్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు. ఇది ఒకటి కొత్త లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో ఇది ఒక న్యూ టెక్నిక్ వాడుతున్నారు. ఇప్పుడు షార్టేజ్ ఒకటి క్రియేట్ చేసి ఆ షార్టేజ్ను ప్రైస్ ఇంక్రీజ్ చేసి దాని ప్రకారంగా ప్రైజెస్కు ఇచ్చేస్తున్నారు. ఈరోజు చూసినట్టయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఆల్మోస్ట్ 100% భారం ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత హైవే ప్రాజెక్ట్స్ మీద ఏవైతే ఉంటున్నాయో వాటి మీద కూడా ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతుంటాయి. ఇందాక మిత్రులు చెప్పినట్టు ప్రతి గవర్నమెంట్ ఏజెన్సీకి సంబంధించిన టెండర్స్ ఏదైతే ఫ్లోట్ అయ్యాయో ఎక్కడ కూడా మనకు అవకాశం లేకుండా టెండర్ ఫ్లోట్ అయిన తర్వాత ప్రైస్ ఇంక్రీజ్ ఎక్స్క్లూషన్ క్లాజ్ మనకు వర్తించకుండా వారు చేసే టెండర్లో ఈ టోటల్ భారం మొత్తం ఇండస్ట్రీ మీదనే పడేటట్టు ఉంటుంది. కాబట్టి ప్రతి ఇండస్ట్రీకి డెఫినెట్గా ఇది డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ పడుతుంది. ఓకే మురళీకృష్ణ గారు, సార్ ప్రస్తుత పరిస్థితుల్లో పరిశ్రమల కాస్ట్ సేవింగ్స్ ధోరణుల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయండి? ఆయా పరిశ్రమల్లో ఉద్యోగుల జీతభత్యాలకు గ్యారంటీ ఉందంటారు? ప్రస్తుతం పరిశ్రమలు కాస్ట్ సేవింగ్స్కి వెళ్ళగలిగే పరిస్థితుల్లో లేవండి. కాస్ట్ సేవింగ్స్కి వెళ్ళాలి అంటే కనుక కంటిన్యూస్ ప్రొడక్షన్ ఉండటం కానీ, లేకపోతే ఇంకొంచెం ఉత్పత్తులను పెంచుకోవటం కానీ, ఖర్చులను తగ్గించుకోవటం కోసం ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక పక్కన ముడి పదార్థాల షార్టేజీ, మరో పక్కన ఈ ట్రాన్స్పోర్ట్ వ్యయం పెరిగిపోవటం, మరో పక్కన ఉద్యోగుల సమయపాలన కూడా ఇబ్బందిగా మారుతున్న సమయం అండి. ఎందుకంటే ఈ కోవిడ్ భయంతో కొంతమంది రాకపోవటం, అదేవిధంగా మన దగ్గర స్కిల్డ్ మ్యాన్ పవర్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ మన దగ్గర మ్యాన్ పవర్తోనే 75% మ్యాన్ పవర్తో మేము పరిశ్రమలు నడపాల్సిన అవసరం వస్తుంది. స్కిల్డ్ మ్యాన్ పవర్ తక్కువ ఉన్నప్పుడు మేము ఉత్పత్తులు పూర్తిగా ఉత్పాదన తీసుకురాలేము. అలాంటి టైంలో నిర్వహణ వ్యయాలు పెరగటమే తప్పితే కాస్ట్ ఎఫెక్టివ్గా మేము చేయగలిగే ఇది లేదండి. కాస్ట్ ఎఫెక్టివ్ చేయాలి అంటే క్వాలిటీలు తగ్గించుకోవడం ఇలాంటివి చేయాల్సిన అవసరం వస్తుంది. అది చేయటం వల్ల మళ్ళీ మార్కెట్లో అడ్వర్స్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి కాస్ట్ ఎఫెక్టివ్ చేయటం అనేది చాలా కష్టసాధ్యమైన పని. తర్వాత ఉద్యోగుల జీతభత్యాల విషయంలోకి వస్తే కష్టమైన నష్టమైన వారు మాతో పాటు ప్రయాణం సాగిస్తున్న వారు కాబట్టి ఏదో రకంగా వారి జీతాలు అయితే మేము అందిస్తూనే ఉన్నాము. కొన్నిసార్లు కొన్ని పరిశ్రమల్లో లేట్ అవుతూ ఉంటుంది, కొన్నిసార్లు టైంకి ఇస్తూ ఉన్నప్పటికీ కోవిడ్ టైంలో కూడా వారందరికీ మేము అండగా నిలబడ్డాం. అదేవిధంగా ఇప్పుడు కూడా మేము ఇలాంటి కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వారి జీతభత్యాలు తప్పనిసరిగా చెల్లిస్తున్నామండి. ఈ వ్యయాలు మమ్మల్ని మరింత కృంగతీస్తూ మా వర్కింగ్ క్యాపిటల్ మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాయండి. పూర్తిగా మా వర్కింగ్ క్యాపిటల్ ఎరోష్ అయిపోయే ప్రమాదం కనిపిస్తూ ఉన్నదన్నమాట. ఈ వర్కింగ్ క్యాపిటల్ ఎరోషన్ కనుక జరిగింది అంటే మళ్ళీ మేము పరిశ్రమను నడపలేని పరిస్థితి వస్తుంది. ఓకే, ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఓకే అనిల్ రెడ్డి గారు, సార్ నానాటికి దిగజారుతున్న ఎంఎస్ఎంఈ రంగం సమస్యల వలయం నుంచి గట్టెక్కాలంటే పెట్రోల్ ధరలు, పెట్రోలియం ఉత్పత్తుల లభ్యత విషయంలో ఎలాంటి విధానం అనుసరించాలండి? ఇమీడియట్గా మనకు 2017లో జిఎస్టీ వచ్చినప్పుడు ప్రతి ప్రోడక్ట్ కూడా జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తామనేది ఒక కమిట్మెంట్ ఉంది గవర్నమెంట్కు. అటు స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ప్రోడక్ట్ ప్రతి ఒక్కటి జిఎస్టీ పరిధిలోకి తీసుకురావడము, జిఎస్టీలో అన్నీ కరెక్ట్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ వచ్చిన తర్వాత 28% ఉన్న స్లాబ్ను
ఇంకా తక్కువ చేసి 18% లేదా 12% లెవెల్కి తీసుకురావడానికి, ఇప్పుడున్న 3-4 స్లాబ్లను 2 స్లాబ్ల కిందకి తీసుకురావడానికి ఈ విధమైన ఫెసిలిటీస్ చేస్తామని చెప్పి కమిట్మెంట్ ప్రకారంగా 2017 జిఎస్టీలో వచ్చారు. ఈరోజు మనం 2021లో ఉన్నాము. ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు కేంద్ర ప్రభుత్వాలు కూడా ఎవరు కూడా పెట్రోలు డీజిల్కి సంబంధించిన ఐటమ్స్ కానివ్వండి లేదా ఇంకా వేరే ఇతర ఐటమ్స్ కానివ్వండి చాలా మట్టుకు వీటి మీద 28% కాకుండా జిఎస్టీ కాకుండా కొన్ని జిఎస్టీ పరిధిలో లేకపోవడంతో టోటల్గా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో వారు ఇష్టారాజ్యంగా ట్యాక్సెస్ చేస్తున్నారు. ఇందాక వాసిరెడ్డి గారు చెప్పినట్టు ఇది అంతకుముందు డీజిల్ 67 రూపీస్ ఉన్నప్పుడు దాని మీద ట్యాక్స్ ఒక లెవెల్కి వచ్చేది. ఈరోజు డీజిల్ 107 ఉందంటే దాని మీద ట్యాక్స్ ఆల్మోస్ట్ మోర్ దెన్ డబుల్ వస్తుంది. ఇటువంటి సమయంలో స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి ట్యాక్సెస్ రెడ్యూస్ చేసినట్టయితే, అంటే 2020లో 67 రూపీస్ ఉన్న డీజిల్ అప్పుడు ట్యాక్స్ ఏ లెవెల్కి అయితే వస్తుండేనో అదే లెవెల్కు ట్యాక్స్ తీసుకున్నప్పుడు ఇప్పుడున్న ట్యాక్సెస్ రేట్ను వాళ్ళు ఆల్మోస్ట్ రెడ్యూస్ చేసినట్టయితే డెఫినెట్గా ఒక 20-30% రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రైసింగ్. అదే అండి, ఈ ఎంఎస్ఎంఈలకి సర్కార్ నుంచి కావాల్సిన సహాయ సహకారాలు ఏంటండి? క్షమించాలండి, ఎంఎస్ఎంఈకి సర్కార్ నుంచి స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, కోవిడ్ అప్పుడు మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇంతో అంత సహాయం అంటే బ్యాంకు ప్రకారంగా మనకు రుణాలు కొంచెం సపోర్ట్ చేశారు. అది కూడా ఎంఎస్ఎంఈకి ఇబ్బందికరంగా ఉన్నా కూడా లోన్ తీసుకోవడం తప్పలేదు. కాబట్టి ఈరోజు ఉన్న సిచ్యువేషన్లో స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు కూడా సపోర్ట్ చేయడానికి రెడీ లేరండి. వారి సబ్జెక్ట్ గురించి మాట్లాడే పరిస్థితులు కూడా లేరండి. ఈరోజు ఏ ఆర్గనైజేషన్ కానివ్వండి, మనకు చిన్న చిట్కా ఎన్నో ఆర్గనైజేషన్స్ స్టేట్ లెవెల్లో సెంట్రల్ లెవెల్లో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఎవరు కూడా ఇప్పటి వరకు గవర్నమెంట్ దగ్గర ఇన్ని రోజుల నుంచి డీజిల్ పెట్రోల్ ఈ విధంగా పెరుగుతుంది, దీనికి సంబంధించిన ప్రత్యామ్నాయం ప్రకారం ఇంకా వేరే ఏదైనా ఆల్టర్నేట్ చేయాలి, రేట్ల గురించి చేయాలి, లేకపోతే జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్నది ఎక్కడ కూడా ఎవరు కూడా సిఐఏ కానివ్వండి ఫిక్కీ కానివ్వండి ఏ ఆర్గనైజేషన్ కూడా ఈ ప్రతిపాదన తీసుకురాలేదు ఇప్పటి వరకు. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ అండి. చర్చలో పాల్గొన్న ప్రముఖులకు ధన్యవాదాలు. ఇది నేటి ప్రతిధ్వని.